భద్రాచలంలో తెప్పోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. దక్షిణ ఎద్దుగా పేరుగాంచిన భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం దగ్గర ఉన్నటువంటి గోదావరి నదీ తీరంలో ఈరోజు తెప్పోత్సవ వేడుకలు అయితే అత్యంత వైభవంగా మొదలయ్యాయని చెప్పడానికి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున రామభక్తులందరూ కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు తెప్పోత్సవ వాహనం కూడా ఇప్పటికే సిద్ధమైంది. చంద్రకాంతి వెలుగులో శ్రీ సీతారామచంద్రస్వామి వారు ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనం ఉండన్నారు. గోదావరి నదీ తీరం అంతా కూడా భక్తజన సందోహం ఇప్పటికే నిండిందని చెప్పవచ్చు. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ప్రత్యేకంగా శ్రీరాముడిని పెద్ద ఎత్తున ఆరాధించే భక్తులందరూ కూడా ఇప్పటికే చేరుకున్నారు. ఇప్పటికే దేవాలయం ప్రాంతం నుంచి కూడా ఈ గోదావరి నదీ తీరం వరకు కూడా పెద్ద ఎత్తున క్రౌడ్ అయితే కనపడుతుంది. ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి గేట్లన్నీ కూడా ఇప్పటికే అన్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా గోదావరి మీద హంసావాహనంపై స్వామివారు అమ్మవారు ఏదైతే విహరిస్తారో విహరించే దృశ్యాలు చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ ప్రాంతం అంతా కూడా భక్తి జనసందం ఇప్పటికే నిండిపోయిందని చెప్పవచ్చు. మరికొద్ది సేపట్లో తెప్పోత్సవం సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో లైటింగ్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు కూడా శ్రీ సీతారామచంద్రస్వామి వారు సీతా సమేతంగా ప్రత్యేక అలంకరణతో గోదావరిలో హంసవాహనంపై తిరుగుతారు. లైటింగ్ వెలుగుల మధ్య చంద్రకాంతులతో పూర్తి స్థాయిలో ఎంతో అత్యంత వైభవంగా రామువారు ఎంతో వైభవపేతంగా అందరినీ కూడా అలరించే విధంగా ఏర్పాట్లు కూడా జరిగాయి. దీంతో లైటింగ్ సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే నిన్నటి నుంచి కూడా ట్రయల్ రన్స్ కూడా పూర్తి చేయడంతో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి స్థాయిలో అధికారులు కూడా అన్ని రకాల ఏర్పాటు చేశారు. భక్తులు ఇక్కడికి వచ్చి చూసే విధంగా కూడా ప్రత్యేకంగా వాళ్ళకి నిర్దేశించినటువంటి ప్లేసుల్లో కూర్చే విధంగా ఏర్పాట్లు చేశారు. అలాగే ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. గోదావరి నదీ తీరంలో హంసావాహనంపై శ్రీ సీతారామచంద్రస్వామి విహరించే సంఘటన ఏదైతే అదంతా కూడా ఎంతో అత్యంత వైభవంగా ఉంటుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున జరుగుతాయి. భద్రాచలంలో అతిపెద్ద ఘట్టంగా హంసవాహనంపై గోదావరి తల్లిని దేవతగా బాధించింది సీతమ్మ. ఈ నేపథ్యంలో ఎంతో విశిష్టతగా ఈ విహారం అయితే ఉండనుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. మరికొద్ది సేపట్లో హంసవాహనంపై సీతమ్మ రామయ్య అయితే అదంతా కూడా విహరించనున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ పరిస్థితి గణేష్ కిరణ్ భద్రాద్రి నుండి.